ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో రాష్ట్ర పరిపాలనను సమర్థవంతంగా నడుపుతున్నారని, పేదల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ప్రతి నెల క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలితా సాగర్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ దొనకొండ మండల సీనియర్ నాయకులు షేక్ సుబానీ, కొమ్మతోటి సుబ్బయ్యల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దొనకొండ మండలంలోని బొబ్బాపురం, ఎర్రబాలెం, బాదాపురం గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బంది, పార్టీ నాయకులు కలిసి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల సీనియర్ నాయకులు షేక్ సుబానీ మాట్లాడుతూ గత ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని 2000 నుంచి 3000కు పెంచేందుకు 5 సంవత్సరాలు తీసుకుందని విమర్శించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కేవలం 10 రోజుల్లోనే పెన్షన్ను 3000 నుంచి 4000కు పెంచారని తెలిపారు. అంతేకాక వికలాంగుల పెన్షన్ను 3000 నుంచి 6000కు పెంచడం పేదల పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మండలంలోని పలువురు నాయకులు, టీడీపీ మండల నాయకులు షేక్ సుబానీ, కొమ్మతోటి సుబ్బయ్యతో పాటు ఆయా గ్రామాల పార్టీ నాయకులు పాల్గొని పెన్షన్ల పంపిణీలో భాగస్వాములయ్యారు.